అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. అసలు ఏంటి రాజకీయ వాతావరణం ఏంటని ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దాం. అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోని 26 కార్యాలయాలను నిర్మించుకుంది. దాంట్లో భాగంగానే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి తగు ఆధారాలను చూపించి కూల్చేయడం జరిగింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ఏదైతే సోకాల్డ్ సోషల్ మీడియాలో బ్యాచ్ ఉందో వాళ్ళ పోస్టులు పెట్టించి ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయము అది కూడా నిబంధనలకు విరుద్ధంగానే కట్టారు. ఆ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా కడితే తప్పులేంది, మా తాడేపల్లిలో ఉన్నటువంటి మా కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా కడితే కూల్చేస్తారా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది, గతంలో మేము కూడా తప్పు చేసాం, దీంట్లో తప్పే లేదు అనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటుంది. అంటే వాళ్ళు తప్పు చేశారు, మేము కూడా తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకుంటుంది కదా. అంటే మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు అన్నట్టు. ఇది ఎక్కడ రాజకీయమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి, సరే టీడీపీ పార్టీ మంగళగిరిలో ఉన్నటువంటి ఆ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నిబంధనలకు విరుద్ధంగానే కట్టారని అనుకుందాం. మరి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ కదా గత 5 సంవత్సరాలు. మరి ఎందుకు దాన్ని కూల్చివేయలేదు? కూల్చివేయడం పక్కన పెట్టండి, కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వాలి కదా. నోటీస్ అని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? టీడీపీ అనేది నిబంధనలకు అనుసరించి నిబంధనలకు అనుగుణంగానే ఈ కార్యాలయాన్ని నిర్మించింది అనుకోవచ్చా? అంటే వైఎస్ఆర్సీపీ మీరు చెప్పింది అబద్ధమని తేలిపోతుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నా విశ్లేషణలో నేను అన్వేషించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 26 జిల్లాల్లోనూ కేంద్ర కార్యాలయాలు నిర్మించుకుంది. కానీ అప్పుడు టీడీపీ అట్లా చేయలేదు. ఓన్లీ 8 జిల్లాల్లో మాత్రమే కేంద్ర కార్యాలయాలను నిర్మించుకుంది. అప్పుడు నిర్మించుకున్నప్పుడు జీవో నంబర్ 340ని తీసుకొచ్చి ఆ 340 నిబంధనలకు అనుగుణంగానే ఈ కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తారు. అది ఎంతో కొంత లీజు, ఎంత లీజు అనేది అప్పుడు ఆ ప్రభుత్వాలు బట్టి ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు, అది అందరికీ తెలిసిన సత్యం. అయితే వీళ్ళు నిబంధనల ప్రకారమే కట్టారు. ఏది ఈ జీవో నెంబర్ 340 ప్రకారమే ఈ కేంద్ర కార్యాలయం అయితేనేమి మంగళగిరిలో, లేకుంటే 8 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాలు అయితేమి ఇవన్నీ ఒక జీవో ప్రకారమే కట్టారు. అదట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఇటు టీడీపీ పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ, ఇటు జనసేన పార్టీ కానీ ఏదైనా ఒక కార్యాలయం కట్టాలన్నా, లేకుంటే పర్సన్స్ ఎవరైనా ఒక కార్యాలయం కట్టాలి అంటే ఇరిగేషన్లో ఉన్నటువంటి స్థలాలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పర్మిషన్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కట్టినటువంటి ఈ 26 జిల్లాల్లో కట్టినటువంటి కార్యాలయాలకు దట్టు ఈ ఏదైతే ఈ ప్రధాన కార్యాలయం ఉందో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఉందో తాడేపల్లిలో, దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మందే అధికారం ఉంది, నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తామని ఒక అహంకార భావంతో, ఒక పొగరబట్టిన, అది పొగర అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఒక అహంకార భావంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అస్సలు పర్మిషన్సే తీసుకోలేదు. సెక్రటరీ మనోడే, ఈఎన్సీ మనోడే, అసలు ఆ కేటగిరీకి సంబంధించిన మంత్రి కూడా మనోడే, కట్టండ్రా తర్వాత చూసుకుందామని చెప్పేసి ఒక అహంకార భావంతో కార్యాలయాలను కట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కార్యాలయాలను కోల్చకుండా ఎందుకుంటారు? అంటే నువ్వు టీడీపీ హయాంలో ఉన్నటువంటి ప్రజావేదికలు కూల్చొచ్చు. అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఉపయోగపడే పేదవాడు అన్నం తినే అన్నా క్యాంటీన్లు కూల్చొచ్చు, కానీ నువ్వు విరుద్ధంగా కట్టినటువంటి కార్యాలయాలను కూల్చొద్దు. ఇది ఎక్కడ న్యాయము అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఒకటబ్బా, ఇప్పుడు మీరు తప్పు చేశారు, అన్యాయంగా పరిపాలించారు, అక్రమంగా పరిపాలించారు. ఇదేదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక దొంగల ముఠాగా తయారు చేసింది మాట వాస్తవం, అది మీకు కూడా తెలుసు. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. అరే మేము తప్పు చేశాము, ఆ తప్పు చేసిన విషయం మీకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో మనం చూస్తూ ఊరుకోవాలి అంతే. ఇప్పుడు లబోదిబో మనం మొత్తుకొని మీరు ఏదో మళ్ళీ రివర్స్ కౌంటర్ వేస్తే తప్పుకు దొరికేది మీరే, అది క్లియర్గా తెలిసిపోతుంది కదా. అంటే వాళ్ళు కట్టారు మేము కడితే తప్పు, అంటే మీరు తప్పు చేశారు కాబట్టి తప్పే.
అసలు ఏం రాజకీయమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది నా విశ్లేషణ. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. జై హింద్.